టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాములోరి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఆదివారం నాడు అక్కడ జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వచ్చిన అనుకోని అతిథిని చూసిన వారందరూ భక్తిభావంతో పులకరించిపోయారు. ఇంతకు రాములోరి కళ్యాణానికి వచ్చిన ఆ ముఖ్య అతిథి ఎవరో తెలుసుకుందాం. కాకినాడ జిల్లా పిఠాపురం చిట్టోడి తోటలోని విద్యాగణపతి కోదండరామాలయంలో గత ఆదివారం నాడు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే రాములోరి కళ్యాణ వేడుకకు సర్వం సిద్ధం చేశారు. పండితులు కళ్యాణ మంత్రాలు చదువుతున్నారు. సరిగ్గా కొద్దిసేపట్లో రాములోరి కళ్యాణ ముహూర్తం దగ్గర పడుతుంది అనే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ రామచిలుక స్వామివారి విగ్రహాలపై వాలింది. అలా కళ్యాణం తంతు అయ్యేంత వరకు అక్కడే ఉండి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం తిలకించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే సరిగ్గా అదే రోజు అంటే రాములోరి కళ్యాణ వేడుకకు 10 ఏళ్ల క్రితం కూడా ఓ రామచిలకొచ్చిందని, అప్పుడు కూడా ఇలానే కళ్యాణం మొత్తం తిలకించి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. మళ్లీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత రామయ్య వివాహ మహోత్సవం నాడు వచ్చిన రామచిలుక సందడి చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇలాంటి ఘటనలు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా జరుగుతాయని, పురాణ ఇతిహాసాల్లో సైతం సీతారాములకు ఒక పక్షికి విడదీయరాని సంబంధం ఉందని కొందరు పండితులు చెప్పుకొస్తున్నారు. బహుశా ఆ సంబంధమేమో కానీ ఆ దైవతామూర్తుల కళ్యాణానికి స్వయంగా ఆ పక్షి వచ్చి స్వామివారి ఉత్సవ విగ్రహ భుజంపై వాలింది. దీన్ని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.